నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 8వ ఎస్ఐపిబి సమావేశం. పారిశ్రామిక ప్రాజెక్టుల చుట్టూ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం. రాష్ట్రానికి కేటాయించిన లక్ష్యాల ప్రకారం కేంద్రానికి కస్టమ్ మిల్లింగ్ రైస్ 10% బ్రోకెన్ బియ్యంతో సరఫరా చేసేందుకు రైస్ మిల్లర్లు సిద్ధం కావాలని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఈ రోజు విజయవాడ కానూరులోని సివిల్ సప్లై భవన్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన రైస్ మిల్లర్ల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాలలో 10,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సేకరించడం ద్వారా పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని 5 రాష్ట్రాల నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు హర్యానా, పంజాబ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి 10% బ్రోకెన్ రైస్ ను సేకరించేందుకు లక్ష్యాలు ఇచ్చారని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ 10% బ్రోకెన్ రైస్ ను కేంద్రానికి సరఫరా చేసేందుకు రైస్ మిల్లర్లు వారి సంసిద్ధతను స్పష్టమైన ప్రతిపాదనల ద్వారా తెలియజేయాలని ఆయన సూచించారు. సమావేశంలో సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ సౌరభ్ గౌర్, ఐఏఎస్ సివిల్ సప్లై ఎండి మానవీర్ జిలానీ, ఐఏఎస్ సివిల్ సప్లై కార్పొరేషన్ ఉన్నతాధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ అసోసియేషన్స్ ప్రతినిధులు, రైస్ మిల్లర్స్ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. సంవత్సర కాలం పూర్తయింది. మనందరం కూడా కలుసుకొని వివిధ జిల్లాల్లో ధాన్యం కొనుగోలు విషయంలో మనం ఎట్లా ముందుకెళ్దామని ఖరీఫ్ కన్నా ముందు మనం మాట్లాడుకుని ఆ రోజు నేను చెప్పాను, రాష్ట్రంలో ఏర్పాటవుతున్న పారిశ్రామిక ప్రాజెక్టుల చుట్టూ సంబంధిత ఎకోసిస్టమ్ వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎకోసిస్టమ్ ద్వారా ఆయా ప్రాజెక్టులతో పాటు స్థానికులు, అనుబంధ సంస్థలకు లబ్ధి కలుగుతుందని సీఎం స్పష్టం చేశారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 8వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రులు నారా లోకేష్, కె అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్లు హాజరయ్యారు. ఎస్ఐపిబి సమావేశానికి సీఎస్ కె విజయానంద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన, పర్యాటక రంగాలకు సంబంధించిన 39,473 కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదాన్ని తెలియజేసింది. పరిశ్రమలు, వాణిజ్య రంగానికి చెందిన 11 ప్రాజెక్టులు, ఇంధన రంగంలో 7, పర్యాటక రంగంలో 3, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 1 చొప్పున ప్రాజెక్టులు ఎస్ఐపిబి ఆమోదం పొందాయి. మొత్తం 22 ప్రాజెక్టుల ద్వారా 30,899 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. ఇప్పుడు ఎక్కువ టైం లేదు, మా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం లేదు, రోజంతా కూడా మీతో మాట్లాడుతున్నాను. 3-4 మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి, అక్కడ అన్నీ కవర్ చేస్తాను. వచ్చారు కాబట్టి ఒక కాఫీ ఇచ్చి పంపిద్దామని పిలిచాను, ఎందుకంటే అది ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. బిల్ గేట్స్, టీసీఎస్ 2 కూడా అది గేమ్ చేంజర్ అవుతుంది ఇండియాకు మొత్తం హెల్త్ రీజన్లో. రాబోయే రోజుల్లో పెద్ద సవాలు మనకు హెల్త్. ఎక్కడ పోయినా ఇప్పుడు నాకు పిటిషన్లన్నీ హెల్త్ మీదనే వస్తున్నాయి. ఇక్కడ అవన్నీ ఆటో పైలట్లో పెట్టాం, కానీ హెల్త్ అనేది మేజర్ ప్రాబ్లం అవుతుంది. దానివల్ల మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ
ఇంకేమైనా ఉంటే చెప్పండి, లేకపోతే సాయంత్రం ఎట్లా పార్టీ మీటింగ్ ఉండేది. నేను అన్ని విషయాలు చెప్పాను. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఫస్ట్ డే. పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని సుపరిపాలన తొలి అడుగు, దీని మీద అందరం కూడా క్యాంపెయిన్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఒక పిలిపించాం. దానికే నేను ప్రారంభించాను ఇక్కడ నా కాన్స్టిట్యున్సీలో. దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం ఎప్పటికప్పుడు మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇప్పుడు మనం ఆ కార్యక్రమానికి వెళ్దాం. అది కంటిన్యూ అయిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. అది కూడా ఈరోజు మధ్యాహ్నం మీటింగ్ పెట్టాను. ఎప్పుడూ చేయని విధంగా మనం ఆదుకుంటున్నాం. అది కూడా నేను మధ్యాహ్నం బ్రీఫ్ చేస్తాను. మనం ఎక్కడ కొంటామంటున్నా, కొనేసి ఏం చేయాలి? టీటీడీ మళ్ళీ వాళ్ళకు ఆ భారం పెడితే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? ఇవన్నీ ఇంప్లికేషన్స్ కదా. ఒక ఇది కాదు కదా. అది ఇచ్చామ్మా. దానికి నేను రేపు అన్నీ మీరే కొనాలన్నా కూడా ఎక్కడ కొనగలుగుతామంటున్నా. క్రాప్ మేనేజ్మెంట్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేయాలి. అందుకే ఎప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వని విధంగా 200 నుంచి 250 కోట్ల రూపాయలు అవుతుంది మనం ఇచ్చే సబ్సిడీ కూడా ఒక్క మ్యాంగో రైతులకే. అది కూడా మనం ఇస్తున్నాం. మిగిలిన విషయాలన్నీ కూడా మాట్లాడతాం. మధ్యాహ్నం అందరితో మాట్లాడి ఏ విధంగా మనం చేయగలుగుతాం అన్ని విషయాలు చేస్తాం. రే నిజమేనాయా? ఏం చేయాలంటున్నా? ఎవరికి పెట్టాలి? టీటీడీ పెట్టాలి. వాళ్ళు ఏమంటారు? మేము ఎందుకు చేయాలంటే మళ్ళీ అవన్నీ విషయ సర్కిల్స్ కదా. భక్తుల యొక్క సెంటిమెంట్స్ కూడా మనం చూసుకోవాలి కదా. అవన్నీ ఉంటాయమ్మా. ఇవన్నీ ఏంటి ఎప్పుడన్నా చేశారా? కాదు ఎప్పుడన్నా 4 రూపాయలు ఇచ్చి కొన్నారా? రెండోసారి నేనే కొంటున్నా. వ్యవసాయం బాగా చేస్తున్నాం కాబట్టి ఆదాయం ఇది కూడా దిగుబడి బాగా పెరిగింది. ఈ సంవత్సరం ఎప్పుడు లేని దిగుబడి వచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రాబ్లం వచ్చింది. అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిక్వెస్ట్ చేశాను, ఈ జ్యూసెస్ కానీ వీటన్ని ట్యాక్స్ వేయద్దని. వీఆర్ వర్కింగ్ ఆల్ దీస్ థింగ్స్, విల్ సార్ట్ ఇట్ అవుట్. రైట్ అదే దీనికి అందుకనే ఒక మ్యాంగోనే కాకుండా అన్ని పంటలు కూడా ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయి. ఎప్పటికప్పుడు పళ్ళు తినేది ఎక్కువైంది. రెండోది కూరగాయలు ఎక్కువ అవుతున్నాయి. ఈ రెండు వచ్చినప్పుడు రాయలసీమ అనుకూలమైన ప్రదేశం కాబట్టి మనం ప్రమోట్ చేశాం. దీన్ని ఏ క్రాపులు పండించాలి అనే దానిపైన నిరంతరం కూడా మనం పర్యవేక్షిస్తాం. పండించిన పంట వాల్యూ అడిషన్ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ కూడా వెళ్ళాలి. అందుకే ఈరోజు తమిళనాడులో కర్ణాటకలో లేనటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ మన దగ్గర ఉన్న మన గొడవలు కూడా జరిగాయి. మీరు చూశారు కర్ణాటకలో. వాళ్ళంతా ఇక్కడ తీసుకొస్తామంటే మనకే చాలదని చెప్పి మనం చెప్పాం. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ రావాలి, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ రావాలి. స్టాప్ చేయాలంటే ఏ పంట వేయాలి కూడా వర్కౌట్ చేయాలి కదా. రాను రాను ఆధునీకరణలో తర్వాత రెండో విషయం కూడా మీరు చూస్తే ఫుడ్ హ్యాబిట్స్ మారిన తర్వాత దీనికి తగినటువంటి ఇది కూడా మనం తయారు చేయాలి. ఒకప్పుడు దిగుబడులు తక్కువ ఉండేటివి, ఇప్పుడు దిగుబడులు బాగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు చిన్నప్పుడు నేను చూసినప్పుడు మామిడి ఇంటికే వాడేవాళ్ళం. మీకు కూడా ఐడియా ఉంది. ఇంటి కోసం చెట్లు వేసేవాళ్ళం. ఆ చెట్లు వచ్చే పంట తర్వాత వాణిజ్య పంటగా తయారైందంటే ఎవరికో ఒకరికి ఇచ్చి ఈ చెట్లు ఇంత పంట ఉంది నువ్వు కొనుక్కోమనేవాళ్ళు. వాళ్ళు వచ్చి హార్వెస్టింగ్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. అది నెక్స్ట్ ఫేజ్. ఇప్పుడు దాన్ని నేను కానీ హార్టికల్చర్ అంతా ప్రమోట్ చేసి తెలుగుదేశం వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టి అంత మునుపంతా వానాకాలం పండాది. ఎప్పుడు నీళ్లు పెట్టేవాళ్ళం కాదు, ఇప్పుడు నీళ్లు పెడుతున్నాం. నీళ్లు పెట్టినప్పుడు పంట కూడా బాగా వస్తుంది. 2-3 వెట్టింగ్స్ ఇస్తే మంచి దిగుబడి వస్తుంది. అలాంటి ఆధునికమైన ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే కవర్స్ కూడా ఇచ్చాం ఫ్రూట్ కవర్ చేయడానికి.
అదిగాను ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ తెచ్చిన చంద్రబాబు మాదిగలకు 7, మాలలకు 7, ఉపకులాలకు 1% ఇచ్చి సమన్యాయం చేసేలా చట్టం చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన సమావేశంలో కారంచేడు సంఘటనలో మాదిగ అమరులకు నివాళులర్పించారు. అనంతరం 3 దశాబ్దాల మాదిగల మహోద్యమ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ పాల్గొని మాట్లాడుతూ కొత్తగా తెచ్చిన 46 జీవోను రద్దు చేసి మాదిగలకు ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ చేయాలన్నారు. సంక్షేమ రంగాల్లో ఎస్సీ కార్పొరేషన్ నిధులు మాదిగలకు 1000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధానిలో మాదిగల సంక్షేమ భవనం ఏర్పాటు చేయాలని, బాబు జగజీవన్ రామ్, గుర్రం జాషువా స్మృతి వనం ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో ఆయన ప్రతిపాదించగా రాష్ట్ర జిల్లా కమిటీలు ఏకగ్రీవంగా తీర్మానించి ఆమోదించారని పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ తెలిపారు. ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జిల్లా 3 మీటీల నిర్మాణం బలోపేతం చేసేలా ఆగస్టు 20న రాయలసీమ జిల్లాల సభ, అనంతపురం కోస్తా జిల్లాల సభ, ఆగస్టు 30న నెల్లూరు ఉభయ గోదావరి జిల్లాల సభ, సెప్టెంబర్ 5న గోపాలపురం, సెప్టెంబర్ 10న ఉత్తరాంధ్ర జిల్లాల సభ విశాఖపట్నంలో జరపతలపెట్టామని తెలిపారు. సమావేశంలో కుంటి మధ్య ఓబులేసు, తప్పేట హరిబాబు, చెట్టే సుజన్ రావు, విజయ్ అంబేద్కర్, బొబ్బిలి వెంకటరాజు, ఉమ్మడి 13 జిల్లాల నుంచి రాష్ట్ర జిల్లా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా పేరు చెట్టే సుజన్ రామాదిగా. నేను అన్నగారు పేరుపై వెంకటేశ్వర గారి సారథ్యంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, డైరెక్టర్గా చంద్రబాబు నాయుడు గారు మేము మీకు ఎంత అయితే రక్తం దారబోసి మీ జెండాలు పట్టుకుని మూసి మిమ్మల్ని అధికారంలోకి ఎక్కించామో అంతే త్వరగా మాకు ఏమైతే మేము హక్కులు అడుగుతున్నామో అదేవిధంగా మాకు క్రిమినల్ పద్ధతిని పక్కకు పెట్టి ఎవరో చెప్పిన సాకుల్ని, కుంటి సాకులను నమ్మకుండా ఆంధ్రప్రదేశ్లో మాదిగలు తక్కువని కొంతమంది మీకు చెప్పిన సాకులను కూడా పక్కబెట్టి మీరు నిజ నిర్ధారణ చేసి మాకు మాలలకి 7, మాదిగలకి 7 ఈ ఓటా సమానంగా ఇచ్చి మాకు మేము చేసిన కష్టానికి రుణం తీర్చుకుంటారని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మేము ఏ యథార్థంగా అయితే మిమ్మల్ని మీ పాదయాత్రలో మిమ్మల్ని నడిపించామో, మేము మీద రాళ్ళు రువులను కూడా మా నెత్తిరి తలకాలని మీకు ఎదురు ఎలా పెట్టి బిగించుకున్నామో అదేవిధంగా మాకు సమన్వయం చేసి మా ఓటా మాకు ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై జగజ్జీవన్, జై మాదిగ, జై పేరుపై వెంకటేశ్వరరావు మాదిగ. నా పేరు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త. ప్రధానంగా ఈరోజు మా ముఖ్య ఉద్దేశం జూలై 17 కారంచేడులో మాదిగపల్లె మీద జరిగిన దాడి ఏదైతే ఉందో ఆ దాడి ఘటనను పురస్కరించుకొని 40 ఏళ్ళు అయిన సందర్భంగా మాదిగ అమరులకు నివాళులర్పిస్తూ ఈ ఘటన 40 ఏళ్ళు గడిచిన సందర్భంగా మాదిగ అమరులకు నివాళులర్పిస్తూ ఈ సందర్భంగా మేము ఒక సమావేశం కూడా నిర్వహిస్తున్నాం. వాళ్ళకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ దేశంలో మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్ని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వటం అనేది కూడా ఈ 2-3 రోజుల కాలంలోనే జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం నిజంగా బాధితులకి న్యాయం జరగాలంటే ఇవాళ దాడి చేసినటువంటి వాళ్ళని, వివక్షత చూపుతున్నటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కింద వాళ్ళని అరెస్ట్ చేసి ఆ యాక్ట్ని సక్రమంగా అమలు చేసినప్పుడే ఆ బాధితులకు న్యాయం జరిగినట్లు అవుతుందని ఎస్సీ కమిషన్ మెంబర్కి ఈ సందర్భంగా మేము ఒక వినతి పత్రం కూడా ఇవ్వటం అనేది జరిగింది. అది ఒకటే కాదు, ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో 1994లో ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభించబడి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పుడు విడగొట్టబడిన ఈ డిమాండ్ మీద ఉమ్మడిగా పోరాటం చేసి సాధించుకునే దశగా వచ్చినప్పుడు 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు న్యాయ ధర్మాసనం ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని సుప్రీంకోర్టు ఎప్పుడైతే చంద్రచూడ్ గారి నేతృత్వంలో తీర్పునిచ్చిందో నా పేరు కుంటిమెద్ది ఓబులేసు, రాష్ట్ర ఎంఆర్పిఎస్ ప్రధాన కార్యదర్శి. ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా సీనియర్గా ఈ ఉద్యమాల్లో
పాల్గొంటూ ఈరోజు పేరుపోగు వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో సుదీర్ఘంగా అనేక ఉద్యమాలు ఆయన పిలుపు మేరకు అనేక ఉద్యమాలు చేస్తూ అనంతపురం ఉమ్మడి జిల్లా నుంచి మా మిత్రులు ఈరోజు చాలామంది వచ్చినారు. ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి నా తోటి రక్త బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఏదైతే ఎంఆర్పిఎస్ ఉద్యమాల్లో అసువులు బాసినటువంటి అమరవీరులకు కారంచెడు వీరులకు కూడా ఇప్పుడే మా అధ్యక్షులు చెప్పినట్టు వారికి ఇక్కడ వచ్చినటువంటి సభ్యులు ముఖ్య నాయకులందరూ కూడా నివాళులు అర్పిస్తూ ఏదైతే చట్టము ఎస్సీ వర్గీకరణ చట్టము చంద్రబాబు నాయుడు గారు 2 మాల మాదిగలకు సమానంగా 7% వారికి 7% మాదిగలకు ఇచ్చినప్పుడే ఈ విజయవాడ నందు పెద్ద సభ నిర్మిస్తాం. అదేవిధంగా ఈరోజు 4 ప్రాంతాలు ఎన్నుకున్నాం. ఫస్ట్ అనంతపురం నుంచే ఉద్యమాన్ని ప్రారంభిస్తాం. అనంతపురం నుంచి అన్ని ప్రాంతాల్లోనూ 4-5 ప్రాంతాల్లో ఖచ్చితంగా అనంతపురం నుంచి రాయలసీమ జిల్లాల నుంచి ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తాం. దీన్ని 2 సమానంగా ఎస్సీ వర్గీకరణలో సమన్వయం చేస్తే చంద్రబాబు నాయుడు గారికి మా అధ్యక్షులు చెప్పినట్టు ఆయనకి విజయసభ ఉత్సవంగా జరుపుతాం. ఆ సభకు కూడా ఆయన ఆహ్వానిస్తాం. అదే విధంగా చేయకోకుంటుంటే ఆయన్ని ఇప్పుడైతే ఏదైతే ఎలక్షన్లో మా అధ్యక్షులు ఆయనకు మద్దతు ఇచ్చి గెలిపించినాడో కొట్టడానికి కూడా సిద్ధంగా ఉంటామని మాదిగలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఓకేనా? నా పేరు వేగూరు విజయ్ అంబేద్కర్, సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని. మన మహాదిగ ఉద్యమ యోధుడు పేరుపోయి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో మేము 3 విషయాల గురించి ఈ రోజున ప్రధానంగా చర్చించుకుంటున్నాం. మొదటిది కారంచెడు దుర్ఘటన. ఆ రోజు 8 మంది బలిదానం కాగా దాని ఫలితంగా అట్రాసిటీ వచ్చింది. ఇప్పుడు అట్రాసిటీ అనేది నీరు గారిపోతుంది. ఎక్కడ కూడా అట్రాసిటీ కేసులో పుటప్ చేయట్లేదు. దళితుల్ని చంపిన, అత్యాచారాలు చేసిన, మారణ హోమాలు సృష్టించినా సరే ఈ రోజున అట్రాసిటీ పుటప్ చేయట్లేదు. చాలా బాధాకరం. ఇంకా ఆ చట్టం రావడం ఎందుకు? అది ఇంప్లిమెంటేషన్ కానప్పుడు చట్టం ఎందుకు? కాబట్టి మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం, అట్రాసిటీని సిన్సియర్గా ఇంప్లిమెంట్ చేయాలి. అలా చేయని పక్షంలో ఖచ్చితంగా ఉద్యమిస్తాం. ఇక రెండో విషయం వర్గీకరణ జరిగిందన్న ఆనందమే తప్ప వాస్తవంగా అది సామరస్యంగా జరగలేదు. మా పోరాటానికి ఫలితంగా మాకు న్యాయం జరగలేదు, అన్యాయమే జరిగింది. నేను అంటూ ఉంటాను అప్పుడప్పుడు అన్నతో, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అన్నట్టుందన్న ఈ విషయం అని. సో వర్గీకరణ అనేది అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ దెర్ ఇస్ నీడ్ ఈక్వాలిటీ. వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రంలో మాదిగలు మాలతో సమానంగా ఉన్నారు. ఒకవేళ ఉంటే 2-3 లక్షలు ఎక్కువగానే ఉంటారు, ఇది సత్యం. కానీ ఇక్కడ సమన్యాయం జరగలేదు. 7 వాళ్ళకి ఇవ్వడం, 6 మాదిగలకి ఇవ్వడం అన్యాయం. సో 7-7-1 రెల్లికి 1, 7 మాదిగలకు. పోలీస్ యంత్రాంగంలో కొందరు ముఖ్యమైన వ్యక్తులు తప్పుడు విధానాలు అనుసరిస్తున్నారు. చంద్రబాబు చెప్పినట్టు వినడం తప్ప వారికి చట్టాలు పట్టడం లేదు. కొందరు పోలీసులు రౌడీలా వ్యవహరిస్తున్నది వాస్తవమన్నారు. అంబటి రాంబాబు గారు, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. కొమ్మినేని శ్రీనివాస్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడతారా? దాన్ని ఖండించరా మీరు? ఏమండి, కొమ్మినేని శ్రీనివాస్ గారు ఏం మాట్లాడండి? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఎలా పెడతారండి? ఆ డిఎస్పీ ఎలా పెడతారండి? ఆ పోలీసు వాళ్ళు ఎలా పెడతారండి? మీరు వాళ్ళు మాట్లాడతారా? మీ సంఘం గురించి మాట్లాడితే మాట్లాడడం తప్పలేదు. మీరన్నీ కూడా తప్పుడు విధానాలు అనుసరిస్తున్నారు. పోలీసు యంత్రాంగంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు, అది ఖచ్చితంగా కరెక్ట్. మీరు తప్పుడు విధానాలను అనుసరిస్తున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేస్తున్నారు.
మీకు ఐపీసీ పట్టడం లేదు, సిఆర్పిసి పట్టడం లేదు, న్యాయస్థానాలు పట్టడం లేదు. ఒక కేసు తర్వాత ఇంకో కేసు పెడతారు, కుట్రపూరితంగా వ్యవహరిస్తారు. వీళ్ళందరినీ మేము గుర్తుపెట్టుకున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఆ పోలీస్ సంఘం వారిని అడుగుతా ఉన్నా, అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు ఎలా పెడతారు కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఎలా పెడతారని అడుగుతా ఉన్నా. కారు యాక్సిడెంట్ లో సింగేజ్ చనిపోతే ఎవరి కారు కింద పడ్డాడో కూడా తెలియకోకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మంత్రుల మీద కేసు ఎలా పెడతారని అడుగుతా ఉన్నా. పోలీసు అధికారుల్ని లేదా ఆ సంఘాలని చెప్పండి దీనికి సమాధానం. మీరు ఏ రాజకీయ నాయకులు అంటే తమాషాగా ఉన్నారనుకుంటున్నారా మీరు? మీ సంఘాలు మీకుంటే మా రాజకీయ సంఘాలు మాకు ఉంటాయని కూడా గుర్తుపెట్టుకోండి. మీరు దొన్నపోతు హీరింది అనగానే కట్టేని అని చంద్రబాబు చెప్పగానే పోలీస్ సంఘాలు వెళ్ళి మీటింగులు పెట్టి, సమావేశాలు పెట్టి మాట్లాడతారు. ఈ రెండింటికి సమాధానం చెప్పండి ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి ఇది చట్టబద్దమైన పరిపాలన అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకా రౌడీ షీట్ పెడతా అనొచ్చు ఐపీఎస్ ఆఫీసర్. జగన్మోహన్ రెడ్డి గారి సమావేశానికి జనాన్ని సమీకరిస్తే రౌడీ షీట్ పెడతా అనొచ్చా? ఏమండి, మేము అనకూడదా? అంటున్నా. మేమన్నా ప్రభుత్వం దగ్గర నుంచి జీతాలు తీసుకుంటున్నావా? మేము ఉద్యోగాలు ఏమైనా చేస్తున్నావా? కాకి బట్టలు వేసుకుని ఉద్యోగాలు చేస్తూ తుపాకులు తీసుకుని మీకు చట్టాన్ని మీ చేతుల్లో కాపాడండిరా బాబు అని మీ చేతిలో పెడితే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వెళ్తే మేము రౌడీ షీట్లు పెడతాం. జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి మీరు జనాన్ని సమీకరిస్తే రౌడీ షీట్ పెడతాం అనొచ్చా? ఏమండి, రౌడీ షీట్ పెట్టడానికి ఒక ప్రొసీజర్ ఉంది. రౌడీ షీట్ పెట్టాలి అంటే వాడు హ్యాబిచువల్ అఫెండర్ అయి ఉండాలి, గ్రేవ్ అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయి ఉండాలి. అప్పుడు నువ్వు పెట్టాలి. అంతేగాని నేను జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ నువ్వు నోటీస్ ఇచ్చావు, ఏమని జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ మీరు వెళ్ళడానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ మీరు జనాన్ని సమీకరించడానికి వీల్లేదు అని నువ్వు నాకు నోటీస్ ఇచ్చావు. నేను ఆ నోటీసును ధిక్కరించి జనాన్ని సమీకరించాను, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వెళ్ళాను. నా మీద ఏం కేసు పెడతా? ఆ నోటీసులో ఉన్న వాటిని ధిక్కరించావు కాబట్టి చట్ట ప్రకారం ఆ కేసు పెట్టు. రౌడీ షీట్ పెడతావా? ఏమండి ఐపీఎస్ ఆఫీసర్ గారు, మీరైతే రౌడీ షీట్ పెట్టొచ్చు, కానీ మీరు మాత్రం మాఫియాలాగా రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు అంటే తప్ప అంటాం. 1కి 100 సార్లు అంటాం. పోలీసులు కొంతమంది విచ్చలవిడిగా రౌడీల్లాగా తెలుగుదేశం గూండాల్లాగా వ్యవహరిస్తున్నారు అంట. మళ్ళా అంట 100 సార్లు అంట. ఇది జరుగుతున్నటువంటి సత్యం, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి సత్యం. ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. మీ ఇంకొక విషయం చెప్తా. రిమాండ్కి పంపే ముందు కొట్టారు సోషల్ మీడియా వర్కర్స్ ని. కోర్టులో కూడా సాక్ష్యం ఇచ్చారు, మమ్మల్ని కొట్టారు అండి అని. కోర్టు వారు కూడా నోట్ చేసుకున్నారు. ఇవన్నీ వదిలిపెడతాం అనుకోకండి. పైగా ఇంకొకటి, 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి వ్యక్తుల్ని మీరు అరెస్ట్ చేయడానికి వీలేదని చెప్పారు. చట్టం చెప్పింది, హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. రీసెంట్ గా సర్క్యులర్ ఇష్యూ చేశారు. ఏ కేసైనా పెట్టండి, తప్పులేదు. 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి సెక్షన్లు ఉన్నటువంటి వ్యక్తిని మీరు అరెస్ట్ చేయడానికి లేదు, 41 నోటీస్ ఇవ్వాలని చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? తీసుకెళ్తారా? కొడతారా? కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా? ఇది చట్ట వ్యతిరేకం కాదా? మీరేం చేస్తున్నారు? మాఫియాలాగా వ్యవహరించడం లేదా మీరు? అక్కడ లోకల్ ఎమ్మెల్యే చెప్పినట్టు, అక్కడ లోకల్ మినిస్టర్ చెప్పినట్టు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, అక్కడ లోకేష్ చెప్పినట్టు మీరు వ్యవహరిస్తున్నారు. అందువల్లనే మీరు మాఫియాలాగా ఉన్నారని మేము చెప్తున్నాం. మేము ఆధారాలతో సహా చెప్తున్నాం. ఈవెన్ డీజీపీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వడు, ఎక్స్ మంత్రులు మేము ఇంటర్వ్యూ ఇవ్వడు, ఎక్స్ ఎమ్మెల్యేలకి మాకు ఇంటర్వ్యూ ఇవ్వడు, చెప్పుకోవడానికి అవకాశం లేదు. అడ్డగోలుగా మా మీద కేసులు పెట్టమని చెప్పేసి కింది ఎస్పీలతో ఆయన హుకుం జారీ చేస్తాడు. చట్టబద్ధమైన అధికారులేమో పెట్టకుండా ఉంటారు. ఆ చిత్తూరు ఎస్పీ లాంటి ఆయనేమో బెదిరిస్తాడు, రౌడీ షీట్ పెడతామని. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పోలీసు సంఘాలు మీ హక్కుల్ని కాపాడుకోవడానికి మీరుండండి, మాకేం అభ్యంతరం లేదు. వీ విల్ రెస్పెక్ట్ యూ. బట్ కానీ మీరు రాజకీయ నాయకుల మీద ఈ రకమైన కేసులు పెట్టి మేము మాట అనగానే దాని మీద మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి మేము కూడా మనుషులమే, మాకు తెలుసు, మాకు రాజకీయం తెలుసు, మేము మంత్రులను చేశాం, మేము ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులం. మేము రౌడీ షీటర్లం కాదు, మరొకరం కాదు, సంఘ విద్రోహ శక్తులం కాదు. అది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం.
రాష్ట్రంలో బీసీల అభివృద్ధి ధ్యేయంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరిగిందని రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలో అంతరించిపోతున్న చేతి వృత్తులు, కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది బీసీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లాకా వెంగళరావు ఆధ్వర్యంలో నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీల జాతీయ మహాసభకు రాజ్యసభ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, బీసీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మంత్రి కొల్లు రవీంద్ర, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల జనగణన చేసేందుకు ప్రభుత్వం ముందుకెళ్తుందని, రాష్ట్రంలో బీసీల అభివృద్ధి కోసం 40,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం జరిగిందని చెప్పారు. చేతి వృత్తులు, కుల వృత్తులను పరిరక్షించడమే ధ్యేయంగా తమ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో బీసీలు రాజకీయంగా ముందుకెళ్లేందుకు బీసీ సంక్షేమ సంఘం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రైవేట్ రంగంలో బీసీలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు సంబంధించి గత 7 దశాబ్దాల నుంచి జరుపుతున్నటువంటి పోరాటంలో భాగంగా జనగణనలో కులగణ జరగాలనేటటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తీసుకున్న కారణంగా బీసీలకు సంబంధించినటువంటి స్వర్ణయుగం ప్రారంభించింది అనేటువంటి విషయాన్ని గర్వంగా మేము చెప్పగలుగుతా ఉన్నాం. వాస్తవంగా ఇది 1931లో జరిగినటువంటి ఆఖరి కులగణ జరిగింది. 41లో రెండో ప్రపంచ యుద్ధం వల్ల, 51లో ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవటం వల్ల, 61లో చైనా యుద్ధం వల్ల, 71లో పాకిస్తాన్ వల్ల యుద్ధం వల్ల, 81లో మధ్యంతర ప్రభుత్వం కూలిపోవటం, 91లో ప్రభుత్వం కూడా మధ్యంతర ప్రభుత్వం ఏర్పడటం వల్ల 2001లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఈ 6-7 దశాబ్దాల్లో జరిగినటువంటి విషయం జనగణన జరగాల్సిన అవసరం 2021లో ఉన్నాయి. అయితే 2021లో కరోనా ఉన్న కారణంగా అది 2026 నాటికి పూర్తి చేయాలనేటటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి కులగణతో పాటు ఈ యొక్క కులాన్ని జనగణతో పాటు కులగణ తీసుకునేటటువంటి ప్రయత్నం ఉంది. అంటే ఇందులో 3 భాగాలుగా ఉన్నాయి. ఒకటి, జనగణ చేసేటటువంటి ప్రయత్నానికి గల కారణం ఏంటంటే దీనికి డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా దీని వెనకాలే ఉంది. రెండోది సిస్టమ్ ఆఫ్ రిజర్వేషన్స్. మూడోది నియోజకవర్గాల పునర్విభజన ఆధారంగా చేయాలి అంటే ఈ జనాభాకు సంబంధించినటువంటి గణాంకాలు ఉన్నప్పుడే ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చేటటువంటి జాబితాని పెంచేటువంటి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఈ 3 ఇంటర్లింకింగ్ ఎందుకంటే కారణం ఏంటంటే అంటే బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్, నాట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి క్లాసెస్కి మధ్యలో ఉన్నటువంటి అంతరం కారణంగా ఐక్యత అనేది సహజంగా కొంత లోపం కనబడేటువంటి పరిస్థితి ఉంది. వీటిని ఏకీకరణ చేయడం కోసం చేయాలంటే మరి అంబేద్కర్ మహాశయుడు చెప్పినట్టు బోధించు, సమీకరించు, పోరాడనేటటువంటి సూత్రాన్ని ఆధారంగానే ఒక్కొక్కటి అంచెలంచెలుగా వేసుకొస్తున్నారు. కానీ కోరిక రాజ్యాంగబద్ధమైంది, న్యాయబద్ధమైంది, ధర్మబద్ధమైంది అయింది. కాబట్టి ఈరోజు వీటిని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకుని జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. స్వతంత్ర భారతదేశంలో 3 కమిషన్స్ ఏర్పాటు చేశారు. 1953లో కాకా కేలేకర్, 1979లో ఈ యొక్క మండల కమిషన్, తాజాగా రోహిణి కమిషన్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి? బీసీ కులాల యొక్క జాబితాని సృష్టించాలి, దాని యొక్క వాస్తవాల గణాంకాలు తీసుకోవాలని పాయింట్. మొట్టమొదటి కమిషన్కి వచ్చేసరికి సుమారు కేవలం 1700 కులాలు వచ్చినాయి. రెండో కమిషన్ ఏర్పాటు చేసేసరికి 3473 కులాలు వచ్చినాయి. తాజా కమిషన్లో 5011 కులాలు వచ్చినాయి. అంటే దీని యొక్క సంబంధించినటువంటి నాలెడ్జెస్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇందులోనే మళ్ళీ సంచార, అర్ధ సంచార, విముక్తి జాతులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో సుమారు 26 జాతులు ఉన్నాయి. వాళ్ళు సంచారం చేస్తూ వారు యాచక వృత్తి ప్రాక్టీస్ చేస్తూ వారి స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకోవడానికి కారణంగా ఉంది. కాబట్టి ఈ వర్గాలన్నింటినీ కూడా సమీకరించాలంటే మానవీయ కోణం కావాలి. ఈ మానవీయ కోణం కావాలంటే అంత మనసు కలిగినటువంటి వ్యక్తులు రాజ్యాధికారం ఉండాలి. ఆ రాజ్యాధికారం కలిగిన వారు వీరు పక్కన చూసేటటువంటి అవకాశం లేని కారణంగా ఇది జాప్యం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ కూడా పూర్తి చేసేటటువంటి అవకాశం జరుగుతుంది. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో పెద్ద ఎత్తున 132 కులాలకు సంబంధించినటువంటి బీసీలంతా ఏకమై ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఇప్పుడే పెద్దలంతా చెప్తా ఉన్నారు, ఎప్పుడూ లేని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి బీసీల డిమాండ్, మమ్మల్ని కులాల లెక్కన లెక్కించండి, కులగణన చెయ్యండి అనే డిమాండ్ ఎప్పుడో ప్రభుత్వం అంటే బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి కులాల లెక్కల్ని మళ్ళీ నరేంద్ర మోదీ గారు బీసీ కులాలను లెక్కిస్తాం, ఇప్పుడు లెక్కించడం ద్వారా వచ్చే ఫలితాల ద్వారా వాళ్లకు సంక్షేమ ఫలాలను అందిస్తాము. ఎందుకంటే
నిధులు ఖర్చు పెట్టే సందర్భంలో కులగణన చేసి ఎంతమంది ఉన్నారో లెక్క తీసి వాళ్లకు ఆ రకమైనటువంటి ప్రతిఫలాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను చేర్చాలన్న ఏకైక లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రధానిగా చాలామంది చెప్పారు. బీసీల వ్యతిరేకులు బీజేపీ అన్నారు, బీసీలని దగ్గర తీసుకోరన్నారు. కేవలం కొన్ని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈరోజు విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నూతన రాష్ట్ర కార్యవర్గం అలాగే జాతీయ కార్యవర్గాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గనుల శాఖ మార్చులు మరియు ఎక్సైజ్ శాఖ మార్చులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, అలాగే మరో రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారు, మరొక రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు గారు, మరి ఇంకా 4-5 ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఈ జాతీయ బీసీ సంఘం లక్ష్యం ఏంటంటే, ఈ దేశంలో 40 సంవత్సరాలుగా చూస్తే అనేక పార్టీలు కూటమిగా ఏర్పడి పాలిస్తున్నాయి. అలాగే బీసీల్లో ఈ రాష్ట్రంలో 140 కులాలు ఉన్నాయి. అలాగే దేశంలో 3600 కులాలు ఉన్నప్పటికీ కూడా వీరు గొడుగైతే ఒకటే బీసీ అనే గొడుగు, ఆ గొడుగు కిందకి రాలేక రాజ్యాధికారానికి దూరంగా మరి ఈరోజు అనేక కష్టాలు పడుతున్నారు, అనేక అవమానాలకు గురవుతున్నారు. కాబట్టి ఈ కులాలన్నింటిని కూడా కూటమిగా ఏర్పాటు చేయాలనేది మా యొక్క జాతీయ బీసీ సంక్షేమం యొక్క ముఖ్య లక్ష్యం. అందులో భాగంగా మేము గ్రామ స్థాయి నుండి, నియోజకవర్గ స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి వరకు కూడా మరి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ శ్రీ గౌరవనీయులు నరేంద్ర ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి లాకా వెంగళరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి పెద్దలందరినీ కూడా ఆహ్వానించడం, అలాగే గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ గారు, అలాగే జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హంసరాజ్ గంగారాం గారు, అదేవిధంగా జంగా కృష్ణమూర్తి గారు, ద్వారక రామారావు పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అత్యధిక జనాభా ఉన్నటువంటి వర్గాలు బీసీ వర్గాలు, ఇంకా అణగారిన వర్గాలు అట్టడుగుల్లో ఇంకా చాలామంది బీసీ కులాలు ఉన్నాయి. వాటిని ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నా ఇంకా వాళ్ళలో వెనుకబాటుతనం ఉంది. ముఖ్యంగా చేతి వృత్తులు, కుల వృత్తులు ఈరోజు నిర్వీర్యం అయిపోతూ ఉన్నాయి. ఒక పక్క మల్టీనేషనల్ కంపెనీస్ రావడం, వాళ్ళ ప్రోడక్ట్స్ రావడం, వీటి వల్ల చేతి వృత్తులు అన్నీ కూడా వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. అలాగే రాజకీయంగా కూడా మరి వాళ్ళు పెరిగినటువంటి ధన ప్రభావం వల్ల కానీ వేరు కారణాల వల్ల కానీ వెనకబడిపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఐక్యత లేకపోవడం కూడా ఒక కారణం. ఇవన్నీ కూడా మరి ఎన్ని సమావేశాలు పెట్టుకున్నా ఇంకా ఆ ఐక్యత రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఈరోజు కులగణన చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దానికి గైడ్లైన్స్ కూడా త్వరలోనే ఇవ్వబోతూ ఉన్నారు. అలాగే మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో కానీ ఇప్పుడు కానీ మనం చూసాం 5 సంవత్సరాలు ఏ రకంగా నిర్లక్ష్యం కాబడ్డారు. రిజర్వేషన్లు కూడా ఆ రోజున 34% ఉన్నటువంటి రిజర్వేషన్. ప్రభుత్వం కక్షపూరితంగా రాష్ట్రంలో 9260 మంది ఎండి ఆపరేటర్లను తొలగించిందని ఎండి ఆపరేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిషోర్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ అన్నారు. ఎండి ఆపరేటర్లపై బురద జల్లుతూ చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 18,500 కుటుంబాలను రోడ్డున వేసిన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారని తెలిపారు. గురువారం ఎండియూ ఆపరేటర్ల సంఘం ప్రతినిధులతో కలిసి గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎండియూ ఆపరేటర్లను ఉద్దేశించి రేషన్ మాఫియా జరిగిందని చెప్పడం దారుణమన్నారు. ఇటువంటి వ్యాఖ్యల వల్ల తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన నారా చంద్రబాబు నాయుడు కూడా మా గురించి తప్పుగా మాట్లాడుతుండడం తమకు తీవ్ర మనోవేదనకు గురి చేస్తుందని పేర్కొన్నారు. ఎండియూ ఆపరేటర్లపై బురద చల్లుతూ చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ తమ ఉనికిని చాటు
చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి దాదాపు 3 లక్షల మందిని ఉపాధి అవకాశాలు లేకుండా చేసి నిరుద్యోగులుగా రోడ్డున పడేశారని పేర్కొన్నారు. అప్పులు చేసి తామంతా జీవితాలు నెట్టుకొస్తున్నామని ప్రభుత్వం స్పందించాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు ప్రత్యామ్నాయ మార్గాలను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుల్ని ముఖ్యంగా ఈరోజు పత్రికా సమావేశం ఇలా ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము చాలా ఖండిస్తున్నాం. యూనియన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,200 మంది ఎండి ఆపరేటర్లు అలాగే వాళ్ళ అనుచరులతో కలిపి 18,500 కుటుంబాలను రోడ్డున పడేయడం జరిగింది. పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన ప్రతిసారి కూడాను నాదెండ్ల మనోహర్ గారు ఒక రైస్ మాఫియాని తీసాము, రైస్ స్మగ్లర్లను తప్పించామని మా గురించి కొద్దిగా మరి మా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాగే దానికి తోడు 40 సంవత్సరాలు సీనియారిటీ ఉండి ఒక రాజకీయవేత్తగా ఎంతో లెజెండాగా ఎంతో పేరు సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చౌకబారి వాక్యాలు కూడా మా తరఫున మాట్లాడడం కూడా చాలా బాధాకరం. కాకినాడలో ప్రజావేదిక కారణంగా ఒక ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు అధికారులను కొనేశారు, అలాగే నాయకులను కొనేశారు, ఇంకా చెప్పాలనంటే నన్ను కూడా కొనేయాలని చూశారు, కోట్లు సంపాదించారని చెప్పేసి మా మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. దీనికి మా యూనియన్ తరఫున మేము ముఖ్యసూటిగా ఒక సాధారణ పౌరుడిగా ఒక ఎండి ఆపరేటర్గా మేము అడుగుతున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు అలాగే నాదెండ్ల మనోహర్ గారు, మీ ఉనికి చాటుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాలకు సంబంధించి 18,500 కుటుంబాలను రోడ్డున పడేసి తిరిగి అది ప్రజలు కూడాను వ్యతిరేకత రావడం వల్ల మీకు ప్రజలు ఇది కరెక్ట్ పద్ధతి కాదని ప్రజల్లో నుంచి మీకు వస్తున్న రెస్పాండ్ వల్ల మా మీద బురద జల్లే ప్రయత్నంతో మరీ మీరు అంత చౌకబారితనంగా దిగజారుడుగా మాట్లాడడం అనేది అది తగదు. మొన్న నాదెండ్ల మనోహర్ గారికి ఇప్పుడు రేషన్ మాఫియా అని చెప్పి అన్నారు, వాళ్ళు తీసేశారు కదండి, మీకు వాళ్ళు తీసేయడం వల్ల ఏమైనా గవర్నమెంట్కి ఉపాధి కలిగిందా లేకపోతే ఏమైనా బెనిఫిట్ ఉందా అని అంటే మాకు 300 కోట్లు మిగిలే ఈ గవర్నమెంట్కి అని చెప్పి అన్నారు. అయ్యా నాదెండ్ల మనోహర్ గారు, 300 కోట్లు కానీ మీరు ఈ ప్రభుత్వం తరపు నుంచి మాకు 20,000 కుటుంబాలను నిలబెట్టేటట్టయితే 20 నెలల కాలంలో 20,000 కుటుంబాలు బతుకుండేవి. అదే 350 కోట్లతో ఒక రాత్రికి రాత్రి యోగాంధ్ర అని చెప్పేసి మీరు స్వాహా చేశారు. అది ఎంతవరకు తగినది? ఎంతసేపు మీరు ఒక ప్రత్యర్థులుగా లేకపోతే ఒక వైసీపీ ప్రభుత్వంలో ఉండే కార్యకర్తలుగా లేకపోతే ఒక జగన్మోహన్ రెడ్డి అనుచరులుగా మమ్మల్ని మీరు చూస్తున్నారు. మేము ఎప్పుడు కూడాను జగన్మోహన్ రెడ్డి తరఫున లేకపోతే వైసీపీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే రేషన్ ఇస్తామని కానీ మీ సేవ చేస్తామని కూడా ఎక్కడ కూడా మేము చేయలేదు. మేము బడుగు బలహీన వర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ప్రతి ఒక్క ఎండి ఆపరేటర్కి కూడాను మా హక్కు అది. మాకేంటంటే సబ్సిడీ అనేది మా హక్కు మీద మేము సాధించుకున్న వెహికల్స్ అవి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ముద్రా లోన్ కింద మాకు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి మాకు ఇచ్చిన హక్కుని మీరు ఇప్పుడు ఏదో కొత్తగా మాకు దాన ధర్మం చేసినట్టుగా మేము వాళ్ళ వెహికల్ వాళ్ళకే ఇచ్చేస్తున్నాం, మేము వాళ్ళకి వెహికల్ ఇచ్చాం కదా వాళ్ళు ఉపాధి చేసుకుంటారని చెప్తున్నారు. అది సబబు కాదు. అలాగే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను 18,500 కుటుంబాలనంటే 1:3 or 4 వేసుకుంటే 1,00,000 మందిని మీరు మా పొట్టలు కొట్టినట్టుగాని మీరు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడి నుంచి 3 లేదా 4 మాకు రోడ్డును పడేసేటట్టని ఇది మీకు ఎంతవరకు సబబు అని అడుగుతున్నా. ఇప్పుడు జనసేన, టీడీపీ అలాగే బీజేపీ కలిపి కూటమి ప్రభుత్వంతో ముందుకు వచ్చారు. యువతని ఎంతో ఉపాధి కల్పిస్తారు, 20 లక్షల కుటుంబాలకి అంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని మీరు చెప్తే ఎంతోమంది ఆశావాహులు యువతంతా కూడా మీ మాటలు నమ్మి మోసపోయారు. ఇప్పుడు మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ సంవత్సర కాలంలో ఉన్న ఉద్యోగాలను పీక్కుంటూ వస్తున్నారు, కానీ ఒకరికైనా ఉద్యోగం వేశారా అని మేము అడుగుతున్నాము. ఎందుకంటే కడుపు నిండేవాడు ఇంట్లో ఉంటాడు, కడుపు కాలేవాడు రోడ్డున పడతాడు. ఇప్పటివరకు మేము ఏ రాజకీయ నాయకులతో కానీ లేకపోతే ఏ ప్రభుత్వానికి విమర్శించి అయితే మేము మాట్లాడలేదు. గత 2 నెలల కాలంగా కూడాను పస్తులుంటూ మేము అప్పులు చేసుకుంటూ ఈఎంఐలు కట్టలేక ఇంటికి వచ్చేసరికి పొదుపులు కట్టలేక లేకపోతే స్కూల్ ఫీజులు ఓపెన్ అయ్యి స్కూల్ ఫీజులు కట్టలేక నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని అంతటి కారణం మీరు కాదా? మీకు వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నామని అన్నారు. ఎక్కడ ఇచ్చారు మా వెహికల్స్ మాకు యూజ్ చేసుకోవడానికి అవకాశం? ఇప్పుడు మాకు ఇచ్చిన ఏదైతే గవర్నమెంట్ సబ్సిడీ ఇంకా 20 నెలలు ఉందో 20 నెలల తాలూకు సబ్సిడీ అనేది క్లియరెన్స్ చేస్తే కానీ బ్యాంకర్స్ నుంచి మాకు క్లియరెన్స్ రాదు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 8వ SIPB సమావేశం. పారిశ్రామిక ప్రాజెక్టుల చుట్టూ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం.
బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.